కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం ఏపీ వార్షిక బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం ఏపీ వార్షిక బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అనిల్, క్రితమే ఏపీ కేబినెట్ భేటీ అవడం జరిగింది. ఏపీ కేబినెట్ లో బడ్జెట్ కి సంబంధించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా బడ్జెట్ కి సంబంధించిన కేటాయింపుల్లో ఇటు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో బడ్జెట్ కి సంబంధించి ఆమోదం తెలిసిన నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ మొదటిసారి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అయితే ఈ బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే అన్ని పథకాలకి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపు జరిగింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. మరికొద్దిసేపట్లోనే శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అటు శాసలి మండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ కి సంబంధించి అటు కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంది. 3.02 నుంచి 3.25 లక్షల కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించి శాసనసభలో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టున్నారు. అక్కడ శాసన మండలిలో నారాయణ బడ్జెట్ ని వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించి 50,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. ఇక వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ అంచనాలకి అనుగుణంగా అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం పథకాలకి సంబంధించి భావిస్తుందో ఆ పథకాలకి అంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అటు పోలవరం నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ లో కొంత కేటాయింపులు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బడ్జెట్ సంబంధించిన అంశాలు అదేవిధంగా వ్యవసాయ మహిళా శిశు సంక్షేమానికి కొంత ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి కావచ్చు, రాజధాని అమరావతి కేటాయింపులు కావచ్చు, సూపర్ 6 తో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణకు సంబంధించి కావచ్చు, విద్య వైద్య గృహ నిర్మాణమే లక్ష్యాలుగా దానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు, అదేవిధంగా విజన్ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే అటు గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నవంబర్ లో కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 2.94 లక్షల కోట్లకి సంబంధించి ప్రస్తుతం అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిగినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లు ప్రజలకు కట్టించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ బడ్జెట్